హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లో వెళ్లే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనదారులకు సంబంధించి కూడా అయితే ఎక్కడైతే రాంగ్ రూట్లో కానీ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తారో ఖచ్చితంగా వారిపైన కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నందుకు కూడా ఈరోజు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా మరి కాసేపట్లో కూడా ఈ తనిఖీలు ప్రారంభించనుంది. అయితే ఈ రాంగ్ రూట్లో వెళ్లే వాహనదారులు ఎవరైతే ఉన్నారో దానివల్ల వాళ్ళతో పాటు మిగతా వాహనదారులకు కూడా ఇబ్బందితో పాటు తర్వాత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా వాహనదారులకు సంబంధించి కూడా రాంగ్ రూట్లు వెళ్లే వాహనదారులకు సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రత్యేకంగా చర్యలు అయితే సోదాలు చేసి తర్వాత చర్యలు అయితే తీసుకోనున్నారు. అంటే ఇప్పటికే గత 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మొత్తం 12 మందికి సంబంధించి కూడా వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే రాంగ్ రూట్లో ఈ 3 సంవత్సరాల్లో కేవలం 377 మంది క్షతగాత్రులుగా ఇటు పాక్షికంగా కానీ తర్వాత శాశ్వతంగా క్షతగాత్రులుగా మిగిలిపోయారు. కాబట్టి వాటిని ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. కేవలం 2025 జనవరి నుంచి ఇప్పటివరకు ఫిబ్రవరి చివరి వరకు కూడా ఒక ప్రమాదంలో ఒకరైతే మృతి చెందగా అయితే క్షతగాత్రులకు సంబంధించి 25 మంది కూడా బారిన పడారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇదే విధంగా మొత్తం ఇంకా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. కేవలం రాంగ్ రూట్లో వెళ్ళి వారికి అంటే ట్రాఫిక్ సమస్యే కాకుండా తర్వాత ఇతరులకు సమస్య కాకుండా వారి కుటుంబాలకు సంబంధించి కూడా గుండె కోతగా మిలుస్తుందని చెప్పి ట్రాఫిక్ పోలీసులు గుర్తించి తర్వాత ఈ విధంగా రాంగ్ రూట్లు వెళ్లే వాహనదారుల పైన కానీ నెంబర్ ప్లేట్కి సంబంధించి కూడా సరిగా నెంబర్ ప్లేట్ ప్రదర్శించుకోకపోతే కూడా వాటిపైన కూడా పోలీసులు ఈ రోజు నుంచి కూడా తనిఖీలు నిర్వహించి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కేంద్ర మోటార్ వాహన చట్టం ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తనిఖీలకు సంబంధించి కూడా ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ప్రారంభమై ఈ రోజు నుంచి కూడా దాదాపు నెల పాటు కూడా ఇదే విధంగా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రతిరోజు కూడా ఎవరైనా రాంగ్ రూట్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వారిని గుర్తించి వారిపైన కూడా కేసులు నమోదు చేసి నెంబర్ ప్లేట్ లేని వారిపైన కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.